హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఈశ్వరి బ్లాగ్స్. ఏంటో కానీ అందరికీ కూడా మా ఇంట్లో ఒకేసారి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చేసాయి. ఇంతవరకు కూడాను వర్షాకాలమే అయినా మా ఊర్లో ఇంతవరకు కూడా వర్షాలు అయితే పడలేదు. ఒకేసారి కంటిన్యూస్గా 2 రోజులు వర్షాలు అయితే పడేసరికి ఫ్యామిలీ మొత్తం కూడా ఎఫెక్ట్ అయితే చూపించింది, రైన్ ఎఫెక్ట్. అందరికీ కూడా, నాకు, మా హస్బెండ్కి, మా పిల్లలిద్దరికీ ఒకేసారి హెల్త్ అయితే బాగాలేదు. ఒక 2-3 డేస్ నలుగురం కూడా బాగా సఫర్ అయ్యామన్నమాట. ఇక్కడ చూడండి, మా పెద్ద పాప ఎలా అయితే అయిపోయిందో పాపం. తనని చూసేసరికి నాకే చాలా బాధ అయితే అనిపించేసింది. ఫ్రైడే నుంచి మాకైతే బాగాలేదు. ఇక్కడ తనైతే ఏమీ కూడా తినడం లేదు అస్సలు కూడాను. అందుకని చెప్పేసి తనకి ఇడ్లీ అయితే పెడుతున్నాను. అలాగే మంచం కూడా దిగలేని పరిస్థితిలో అయితే అయిపోయామన్నమాట. నేను ఇంకా కొంచెం టాబ్లెట్స్ అవి వేసుకొని ఇంట్లో అయితే పనులు అయితే చేసుకుంటున్నా. కానీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి అసలు ఏం తినలేరు కదా, లేవలేరు కూడా. అందులోనూ మా పాప అయితే హెల్త్ బాగున్నప్పుడు అంత యాక్టివ్గా ఉంటుందో, తనకి హెల్త్ బాగోలేనప్పుడు అంత డల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారా, టానిక్ వేసుకోవడానికి అల్లరి చేస్తుందన్నమాట. కానీ కాఫ్ మాత్రం ఎక్కువగా ఉంది. అలాగే తనకి ఉబ్బస్ కూడా ఉందన్నమాట. వెదర్ ఏమైనా చల్లగా ఉందంటే చాలు తొందరగా ఎఫెక్ట్ అయిపోద్ది అనమాట. ఫీవర్ కానీ, దగ్గు కానీ ఇంకేదో ఒకటైతే వస్తూ ఉంటుంది. ఇంతకుముందు అయితే లేదు, ఈ మధ్య ఇంకా ఎక్కువైతే అయిపోతుంది. ఎలా లేదన్నా బలవంతంగా అయినా టానిక్స్ అనేవి పడతాను. అలా అయితేనే కొంచెం తొందరగా అయితే తగ్గుతూ ఉంటుంది కదా. ఇక్కడ ఇంజెక్షన్స్ కూడా పెట్టాల్సి అయితే వచ్చిందనమాట, క్యాన్యులా పెట్టి. ఇక్కడ ఇంజెక్షన్స్ మేమే పెట్టామన్నమాట. నాకు మా ఆయనకి ఇలా ఇంజెక్షన్స్ చేతికి క్యాన్యులా పెట్టి ఇంజెక్షన్స్ చేసుకోగలము. మా ఆయనకి నాకు కొంచెం అయితే తగ్గింది. కానీ మా పెద్ద పాపకి అయితే ఇంకా కూడా ఫీవర్ తగ్గలేదు. అందుకే తనకి క్యాన్యులా పెట్టి ఇలా ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్ అయితే ఇస్తున్నా అనమాట. నేను మా ఆయన మెడికల్ ఫీల్డే కాబట్టి ఇంట్లోనే ట్రీట్మెంట్ అయితే చేసుకోగలమన్నమాట. ఎందుకంటే తనకి ముందు నుంచి కూడా ట్రీట్మెంట్ అనేది తెలుసు నాకు. తనకి ఏమిస్తే తొందరగా తగ్గుతుంది, ఏమవ్వకపోతే తొందరగా తగ్గదు అనేది. సో అందుకని మాకు ఒకవేళ అంతకుమించి ఇంకేమైనా ఎమర్జెన్సీ అయితే చిల్డ్రన్ డాక్టర్ కూడా మాకు కొంచెం తెలుసు. ఆ డాక్టర్, అతనికి కాల్ చేస్తే చెప్తారనమాట. ఇక్కడ అందుకని తనకి మాటల్లో పెట్టేసి ఇంకా నెమ్మదిగా అయితే ఇంజెక్షన్ అయితే చేస్తున్నాను, నొప్పి రాకుండా. నొప్పి వస్తుంది అని అంటుంది. కానీ తనని మాటల్లో పెట్టేసి అలా నెమ్మదిగా అయితే చేస్తున్నాను అనమాట. అలా చేయడం వల్ల తనకు కూడా కొంచెం ప్యాంపరింగ్ చేస్తున్నట్టు ఉంటుంది, నొప్పి కూడా తెలియదు కదా. ఇలాగా 2 డేస్ అయితే చెయ్యాలన్నమాట. చెయ్యిని జాగ్రత్తగా కూడా చూసుకోవాలి, క్యాన్యులా పెట్టిన చేతిని. అప్పటికీ తను ఉంచడం లేదు, ఫుల్గా చెయ్యి అటు ఇటు తిప్పేసి వాటర్లో గట్రా తడిపేస్తుంది. కానీ జాగ్రత్తగా ఉంచుకొని నేను పనులైతే చేస్తున్నా కానీ తన హ్యాండ్ వైపే చూడాల్సి అయితే వస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి వెయిన్స్ బాగా తక్కువగా ఉంటాయి అన్నమాట, అస్సలు కనిపించవు. ఒకసారి పెట్టిన తర్వాత ఇంజెక్షన్స్ అయిపోయేంత వరకు కూడా అది జాగ్రత్తగా ఉంచుకోవడమే చాలా బెటర్ అనమాట. అన్నిసార్లు తీసి పెడుతూ ఉంటే వెయిన్స్ కూడా కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను మా పాపని జాగ్రత్తగా అయితే చూసుకోమని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్కి కూడా ఇలాగా బాటిల్స్ అయితే పెట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. అంత హెల్త్ అయితే బాగోలేదు అందరికీ కూడాను. మా చిన్న పాపకి కూడా ఫీవర్ అయితే వచ్చేసింది. తనకి నేను ఫీడింగ్ అయితే ఇస్తున్నాను కదా. ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఎప్పుడు ఎత్తుకొని ఉంటాను కదా, ఒకటి నా వేడంతా కూడాను మా చిన్న పాపకి అయితే వచ్చేసింది. ఇక్కడ నైట్ మా హస్బెండ్కి కూడా 2-3 డేస్ వరకు ఇలా ఇంజెక్షన్స్ అయితే పెట్టాల్సి వచ్చిందనమాట. ఇక్కడ వెయిన్ అయితే చూస్తున్నాను ఇంజెక్షన్ కోసం అని చెప్పేసి. మా హస్బెండ్కి ఇక్కడ క్యాన్యులా అయితే పెట్టలేదు. ఎందుకంటే తనకి వెయిన్స్ అనేవి బాగా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. మగవాళ్ళకి బాగా వెయిన్స్ కనిపిస్తాయి కాబట్టి అతనికి పెట్టాల్సిన అవసరం రాలేదు, డైరెక్ట్ అయితే చేసేస్తున్నాను. కానీ ఇంజెక్షన్స్ ఇలా చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే చెయ్యాలి. ఏమైనా తప్పైంది అంటే అది ఇంజెక్షన్ అనేది స్కిన్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడు భరించలేని నొప్పి అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా పెయిన్ అయితే ఉంటుంది. ఎందుకురా బాబు ఈ బతుకన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట, తట్టుకోలేము. నాకైతే మాత్రం నాకు కూడా ఇంజెక్షన్స్ చేయాల్సి అయితే వచ్చిందనమాట. నాకైతే
ఇంజెక్షన్స్ తీసేటప్పుడు చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు. అందరివి కూడా ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీయలేదు. మీరు కూడాను ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. ఏంటో కానీ వర్షం వచ్చి అందరికీ ఒకేసారి ఫీవర్స్ అయితే తీసుకుని వచ్చింది ఇక మా ఇంట్లోన. సో మీరైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలన్నీ మాకు తెలీదా, నువ్వు చెప్పాలా అని అనుకుంటారేమో. ఎందుకంటే మేము సఫర్ అయ్యాం కాబట్టి మాలా ఎవరు కూడా అవ్వకూడదని చెప్పేసి చెప్తున్నా అనమాట. కాచిన నీళ్ళే తాగండి, చిన్నపిల్లలకి కూడాను కాచి వడకట్టే నీళ్ళే ఇవ్వండి. అలా మనం ఇప్పుడు హెల్త్ అనేది జాగ్రత్తగా చూసుకుంటేనే కదా మనము కూడా మిగతా వాళ్ళని మన ఫ్యామిలీలో అందరినీ కూడా జాగ్రత్తగా అయితే చూసుకోగలం. ఇక్కడ యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అయితే చేస్తున్నాను మా హస్బెండ్కి. ఇక్కడ ఈ ఇంజెక్షన్ వచ్చేసి చాలా స్లోగా అయితే ఇవ్వాలి, స్పీడ్గా ఇవ్వకూడదు. స్పీడ్గా కానీ ఇచ్చామంటే కళ్ళు గట్రా తిరిగేస్తాయి అన్నమాట. ఒకేసారి బీపీ కూడా డౌన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. యాంటీబయాటిక్ అనేది ఎప్పుడు కూడా చాలా స్లోగా ఇవ్వాలన్నమాట. ఇంకా అప్పటికి నైట్ అయితే ఇంకా మా ఇంట్లో ఎవరు కూడా 2 days నుంచి అన్నం అయితే తినడం లేదు. సో అందుకే అందరికని చెప్పేసి రుబ్బు అయితే వేసాను. ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. రుబ్బు అయితే రుబ్బేసాను, నూక కూడా కలిపేసాను. నైట్ ఇలా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. దాంట్లో సాల్ట్ అయితే వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు సాల్ట్ వేసి మొత్తం మిక్సింగ్ అయితే చేస్తున్నాను. చట్నీ కోసం పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సాటర్డే రోజు నైట్ నేను ఎవ్రీ సాటర్డే కూడా మ్యాక్సిమం టిఫినే పెడతాను అనమాట. టిఫిన్ వీక్లీ వన్స్ మాత్రం కంపల్సరీ టిఫిన్ అయితే ఉంటుంది. డైలీ రైస్ తింటాం కదా, కానీ ఫీవర్ వల్ల ఏమో కానీ నార్మల్ టైంలో కూడా అన్నం అయితే తినడానికి నచ్చుకోవడం లేదు ఇంట్లో. అందుకని చెప్పేసి నేను టిఫిన్ పెట్టేసి మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇచ్చేసాను. ఈ ఇడ్లీ పాత్ర వచ్చేసి 2 విధాలుగా అయితే ఉపయోగపడుతుంది. ఈ కుడుము కూడా పెట్టుకోవచ్చు, నెక్స్ట్ ఇడ్లీలుగా కూడా పెట్టుకోవచ్చు. కుడుము ప్లేట్లు వచ్చేసి 2 ప్లేట్లు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఇడ్లీ ప్లేట్లు వచ్చేసి 2 వస్తాయి. 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. అందుకని నేను 2 ప్లేట్లు కుడుము, 2 ప్లేట్లు ఇడ్లీ అయితే పెడతాను. ఇలా 2 విధాలుగా యూజ్ అవుతుందని చెప్పేసి మాకు వచ్చేసి ఒక 2 వాయిలు అయితే సరిపోతుంది. అక్కడ మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇస్తాను అన్నమాట నేనేం చేసినా కూడా. అందుకే వాళ్ళ కోసం అని చెప్పేసి నేనే టిఫిన్ అయితే పెట్టేసిన తర్వాత ఇలాగ ఒక 15-20 minutesలో అయితే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఉడికిపోతుంది, చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి అన్నమాట. బయట బండ్ల మీద ఎలా అయితే వండి అమ్ముతారో అలా అన్నమాట వస్తాయి అన్నమాట ఇడ్లీలు. ఇక్కడ మా పాప చూసారా, చిన్న పాప కూడా ఎంత నీరసంగా అయిపోయిందో. మా చిన్న పాపని చూసారు, నాకు చాలా ఏడుపు అయితే వచ్చింది. ముక్కది కారేసి చూడండి ఎంత వీక్గా అయిపోయిందో. ఈరోజుకి ఇదే వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.